వెల్కమ్ టు వెల్ థియరీ. నేను రాజు బండారు. టిగ్ వెల్డర్స్ అయినా, మిగ్ వెల్డర్స్ అయినా, ఆర్క్ వెల్డర్స్ అయినా నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ చాలా అవసరం. ప్రాక్టీస్ అనేది బాగా చేస్తేనే పని అనేది బాగా వస్తుంది. టిగ్ అండ్ ఆర్క్ వెల్డర్స్ నేర్చుకునే వాళ్ళకి ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ఎక్కడెక్కడి నుంచో ఇన్స్టిట్యూట్లకి పని కోసం వచ్చి సెట్టింగ్ల మీద ఆధారపడుతున్నారు. సెట్టింగ్ చేసుకొని వెళ్ళిపోతే తరువాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కావు. అందుకని ప్రతి ఒక్కరూ మంచి వర్కర్ అవుతారని అనుకుంటున్నాను. ఇది మీకు స్టార్టింగే కాబట్టి రాంగ్ స్టెప్ అనేది వేయకండి. లైఫ్ని సెట్ చేసే టైం ఇదే కాబట్టి వెల్డింగ్ వర్క్ బాగా నేర్చుకోండి. ఇక మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాలన్నా మీరు నేర్చుకోలేరు. అందుకనే 1 మంత్ లేట్ అయినా పర్వాలేదు, కానీ ఫుల్గా వర్క్ నేర్చుకొని సొంతంగా టెస్ట్ పాస్ అయ్యి వెళితే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. అయితే ప్రాక్టీస్లోకి వెళ్దాం. ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. అలా చేసినట్లయితే మంచి వెల్డర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రాక్టీస్ అనేది ఎలా ఉండాలి? ప్రాక్టీస్ చేసినప్పుడు పక్క వాళ్ళతో టైంపాస్ చేసుకుంటూ ప్రాక్టీస్ అనేది చేయకండి. మీరు వెల్డింగ్ చేసేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ కంటే ప్రాక్టీస్లో ఎక్కువ ఉండాలి. అయితే ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకా మీకు అవకాశం ఉంటే ఓపెన్ హెల్మెట్ పెట్టుకోండి. బ్లాక్ గ్లాస్ లేకుండా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే టిగ్ వెల్డింగ్ అనేది చాలా ఫోకస్తో చేయాలి. ఫోకస్ మొత్తం జాయింట్ మీదకు వెళుతుంది. అంతకంటే ముఖ్యంగా మనం వెల్డింగ్ కొట్టేటప్పుడు హెల్మెట్ ఫీల్ అనేది అలవాటు అవుతుంది. ఇంతకీ ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలి? అయితే టిగ్ వెల్డింగ్కి 4 mm గ్యాప్ అనేది పెట్టుకోవాలి. టంగస్టాన్ రాడ్ని రూట్ ఫేస్ వరకు పెట్టుకోవాలి. అయితే 4 mm గ్యాప్కి 5 mm వెడల్పులో రూట్ రన్ అనేది రావాలి. అంటే ఒకవైపు రూట్ ఫేస్కి 0.5 mm మెల్టింగ్ అవ్వాలి, ఇంకొక వైపు రూట్ ఫేస్కి 0.5 mm అనేది మెల్టింగ్ అవ్వాలి. అయితే మనకి 5 mm రూట్ రన్ అనేది వస్తుంది. టార్చ్ మూవింగ్ అనేది చాలా నెమ్మదిగా, నీట్గా మూవింగ్ అనేది చేయాలి. ఎందుకంటే టంగస్టాన్ అనేది ఎక్కడ టచ్ అవ్వడానికి వీల్లేదు. ఇలా ఎక్కువ మూవింగ్ అనేది అవసరం లేదు. హ్యాండ్ మొత్తం కదపాల్సిన పని ఉండదు. జస్ట్ రిస్ట్ అనేది లైట్గా మూవ్ చేస్తే సిరామిక్ కప్ అనేది చాలా ఈజీగా మూవ్ అవుతుంది. ఈ పొజిషన్లో ప్రాక్టీస్ చేసుకోవాలి, మరియు వేరే పొజిషన్ కూడా చేసుకోవాలి. ఈ 2 పొజిషన్లో ప్రాక్టీస్ అనేది బాగా చేయాలి. అయితే ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మనం టంగస్టాన్ కరెక్ట్గా సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. తరువాత గ్యాస్ అనేది ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ టిగ్ టార్చ్ని టంగస్టాన్ అనేది టచ్ అవ్వకుండా నెమ్మదిగా జాయింట్లో ఉంచాలి. తరువాత టంగస్టాన్ నుంచి సప్లై రావడానికి ఫిల్లర్ రాడ్తో ఇలా స్ట్రైక్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకి టంగస్టాన్ నుంచి ఫ్లేమ్ అనేది వస్తుంది. కొన్ని టార్చులు అయితే బటన్ సిస్టమ్ ఉంటాయి. బటన్ ప్రెస్ చేయగానే ఫ్లేమ్ అనేది వస్తుంది. ఫ్లేమ్ వచ్చిన తర్వాత మనం కొట్టే జాయింట్లో టంగస్టాన్ని పై ఎడ్జ్న ఉంచుకోవాలి. ఆ తరువాత ఫిల్లర్ రాడ్ కూడా పైన ఇవ్వాలి. ఫిల్లర్ని ఇచ్చుకుంటూ మనం మెటల్ని 2 పక్కల ఫీజింగ్ చేసుకోవాలి, మెల్టింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఫిల్లర్ అనేది పైపుకి లోపల నుంచి ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. అలా చేసినట్లయితే వెల్డింగ్ కూడా చాలా బాగా వస్తుంది. అయితే వెల్డింగ్ ఆపే ముందు ఫస్ట్ ఫిల్లర్ని తీయాలి.
పిల్లర్ బయటకు తీసిన తర్వాత టార్చ్ అనేది 2 సార్లు ఫ్యూజింగ్ చేసుకొని ఒకేసారి బయటకు తీయకుండా టార్చ్ని ఒక బెవుల్ నుంచి ఇలా నెమ్మదిగా తీయాలి. తీసిన తరువాత మనం ఫస్ట్ ఓపెన్ చేసిన గ్యాస్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ప్రాక్టీస్లో ఇవన్నీ కంపల్సరీ చేయాలి. ఈ ప్రాక్టీస్లో ఏ ఒక్కటి మీరు మిస్ అయినా ఆ పాయింట్ వల్ల మీరు ఎప్పుడైనా టెస్ట్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది.